అంజలి అండ్ వివేక్ ద డైరీ. అనగనగా ఒక ఊరిలో అంజలి అనే 11 ఏళ్ల అమ్మాయి ఉండేది. అంజలికి కథలంటే చాలా ఇష్టం, కాని తన గది మాత్రం ఎప్పుడూ చిందరవందరగా ఉండేది. ఒకరోజు అంజలికి తనకిష్టమైన రంగుల పెన్సిల్ కావాలి, కాని అది ఎక్కడా కనిపించలేదు. పుస్తకాల కింద, బొమ్మల వెనుక, బట్టల మధ్య వెతికింది. వెతుకుతూ వెతుకుతూ అంజలికి ఒక పాత, దుమ్ముపట్టిన డైరీ కనిపించింది. దానిని ఎప్పుడో కొని ఎక్కడో పడేసి మర్చిపోయింది. అంజలి ఆ డైరీని చేతిలోకి తీసుకోగానే అది మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. అంజలి, నన్ను మర్చిపోయావా? నా పేరు వివేక్. నువ్వు నన్ను చాలా రోజుల నుండి పట్టించుకోవట్లేదు. వివేక్ ఇలా చెప్పింది. ప్రతి వస్తువుకు ఒక స్థానం ఉండాలి. అప్పుడే అవి సంతోషంగా ఉంటాయి. నీకు కూడా సులభంగా దొరుకుతాయి. అన్నీ ఒకచోట ఉంటే ఎవరికీ ఏమీ దొరకదు. అంజలికి కొద్దిగా సిగ్గు అనిపించింది, కాని వివేక్ మాటలు నిజమనిపించాయి. నిజమే వివేక్, నేను నా వస్తువులను సరిగా పెట్టుకోవటం లేదు అంది అంజలి. నేను ప్రయత్నిస్తాను. అంజలి ముందుగా తన స్టడీ టేబుల్ సర్దడం మొదలుపెట్టింది. పెన్సిళ్లు, పుస్తకాలు, నోట్బుక్కులు అన్నీ వాటి స్థానాల్లో పెట్టింది. వివేక్ చిన్నగా నవ్వి, చాలా బాగా చేస్తున్నావు అంజలి. తరువాత అంజలి తన పుస్తకాల అరను, బట్టల కప్బోర్డ్ను కూడా సర్దింది. ప్రతి వస్తువుకు ఒక చోటు కేటాయించింది. గది మెల్లమెల్లగా కొత్తగా మారిపోతోంది. కొద్దిసేపటికే అంజలి గది పూర్తిగా శుభ్రంగా, అందంగా మారిపోయింది. అంతా సర్దిపెట్టుకోవడం వల్ల గది విశాలంగా, ప్రశాంతంగా అనిపించింది. అంజలి వివేక్ను చూసి, ధన్యవాదాలు వివేక్. ఇప్పుడు నా గది ఎంత బాగుందో. ఇకపై నేను నా వస్తువులను జాగ్రత్తగా, శుభ్రంగా ఉంచుకుంటాను అంది. అప్పటినుండి అంజలి గది ఎప్పుడూ చిందరవందరగా ఉండలేదు.